దీనిలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే లైక్ ఫైర్బేస్ తో అథెంటికేషన్ గురించి చెప్పబోతున్నాం అనమాట. లైక్ అథెంటికేషన్ అంటే లైక్ మన ఏదైనా యూజర్ వచ్చినప్పుడు అతని యూజర్ ని వెరిఫై చేయడాన్ని అథెంటికేషన్ అనమాట. సో అథెంటికేషన్ వల్ల ఏంటంటే మనకి జెన్యూనిటీ పెరిగిద్ది అనమాట ఈ యూజర్స్ కి. ఎవరు పడితే వాళ్ళు మన యాప్లో రాకుండా ఓన్లీ రిజిస్టర్ అయ్యేవాళ్ళు వెరిఫై చేసుకునేవాళ్ళు. లైక్ ఇప్పుడు వాట్సాప్ యూజ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీరు మొబైల్ నెంబర్ వెరిఫై చేసేయాలి. సో వెరిఫై చేసేది కాబట్టి వస్తుంది. అలా వాళ్ళు ఒకవేళ వెరిఫికేషన్ పెట్టలేదు అనుకోండి, ఎవరెవరో వస్తారు ఫేక్ అన్ని ఫేక్ ని క్రియేట్ చేస్తారు అనమాట. సో అందుకని వాళ్ళు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ పెట్టారు. ఉన్న అన్ని అథెంటికేషన్ లో జెన్యూన్ అథెంటికేషన్ అండ్ 100% వర్క్ అయ్యేది ఏంటంటే మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్ అనమాట. సో ఎందుకంటే మన ఈమెయిల్స్ మనం చీట్ చేయొచ్చు, ఎన్ని ఈమెయిల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. లైక్ ఒక 100 అయినా క్రియేట్ చేయొచ్చు ఫేక్ ఈమెయిల్స్, కానీ మీరు 100 ఫేక్ మొబైల్స్ నెంబర్ని క్రియేట్ చేయలేరన్నమాట. సో అందుకోసమనే కంపెనీస్ అన్నిటిని మనకి అది ఫాలో అవుతాయి, లైక్ మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది. సో అది ఆల్రెడీ మన వీడియోస్ లో చెప్పాం, చూడండి. లైక్ ఈ వీడియోలో మనం సింపుల్ గా ఉండడం కోసం మనం ఓన్లీ లాగిన్స్ అయిన లైక్ ఈమెయిల్ తో అవుతున్నాం అనమాట. లాగిన్ ఈమెయిల్ తో అథెంటికేషన్ మనం చేస్తాము. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ప్రాజెక్ట్, ఇది మనకి డిఫాల్ట్ ప్రాజెక్ట్ వచ్చింది కదా, సో దీన్ని మనం చేంజ్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి స్క్రీన్స్ అని పెడుతున్నా. మీరు వ్యూస్ అయినా పెట్టుకోవచ్చు, పేజెస్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. అండ్ మనకి డిఫాల్ట్ వచ్చిన కోడ్ అంతా నేను రిమూవ్ చేసేస్తాను. ఇక్కడ మై యాప్ A to Z మొత్తం నేను రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఇక్కడ నేను స్క్రీన్స్ లో నేను ఒక 3 స్క్రీన్స్ క్రియేట్ చేస్తా. ఫస్ట్ స్క్రీన్ వచ్చేసి స్ప్లాష్ స్క్రీన్ అనమాట. సో స్ప్లాష్ స్క్రీన్ దేనికంటే మన యాప్ ఓపెన్ అయ్యేటప్పుడు మనకి కనిపిస్తుంది కదా, సో ఆ స్క్రీన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ స్క్రీన్, లాగిన్ అవ్వడానికి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు నేమ్లో లాగిన్ స్క్రీన్ అని పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లం లేదనమాట. లైక్ ఆల్రెడీ స్క్రీన్స్ ఫోల్డర్ కింద ఉంది కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీకు అలా కావాలనుకుంటే పెట్టుకోండి, అందులో తప్పు ఏమైతే ఏం లేదు, అది మన ఇష్టం అనమాట. పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో లాగిన్ స్క్రీన్. సో ఇక్కడ మనం 3 స్క్రీన్స్ ని క్రియేట్ చేసేసాం. అండ్ మన యాప్ లో ఫస్ట్ స్క్రీన్ వచ్చేసి స్ప్లాష్ స్క్రీన్ అనమాట. స్ప్లాష్ స్క్రీన్ కాడ నుంచి యూజర్ ని తర్వాత దానికి నావిగేట్ చేస్తాం. యాక్చువల్గా స్ప్లాష్ స్క్రీన్ ఎందుకంటే యూజర్ లాగిన్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా డేటా డౌన్లోడ్ చేసుకోవడానికి, వాటన్నిటికీ మనం ఈ స్ప్లాష్ స్క్రీన్ యూజ్ చేస్తాం అనమాట. లైక్ మీరు లైక్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తుంటే ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు స్ప్లాష్ స్క్రీన్ లైక్ వాళ్ళ లోగో వచ్చేసి కింద లోడింగ్ బటన్ పడుతుంది కదా, అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా కొత్త డేటాని ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నా, ఏదైనా లైక్ మెటా డేటాని ఆల్రెడీ కొంచెం ఫిక్స్డ్ డేటా ఉంటుంది కదా, సో వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటారనమాట. సో అందుకోసం వాడతారు. సో నేను ఈ స్ప్లాష్ స్క్రీన్ క్రియేట్ చేస్తాను. ఇది వచ్చి మనం బేసిక్గా కొన్ని సెకండ్స్ పెట్టుకోవచ్చు. స్ప్లాష్ స్క్రీన్ ఇది మనకు స్టేట్ఫుల్ ఉన్నా సరిపోయింది అనమాట. వాళ్ళ యూజర్ లొకేషన్ ఫెచ్చింగ్ ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఈ స్ప్లాష్ స్క్రీన్ నుంచి పెట్టేసుకోవచ్చు. సో నేను స్ప్లాష్ స్క్రీన్ ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి స్ప్లాష్ స్క్రీన్ వచ్చేసింది. ఇక్కడ స్ప్లాష్ స్క్రీన్లో నేను దీన్ని స్టేట్ఫుల్ విడ్జెట్ కన్వర్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి ఇనిట్ మెథడ్ వస్తుంది. సో ఇనిట్ మెథడ్లో మనం యూజర్ని నెక్స్ట్ స్క్రీన్కి లాగిన్ స్క్రీన్కి నావిగేట్ చేస్తాం అనమాట. ప్రజెంట్ అయితే నేను డైరెక్ట్గా రాసేస్తాను నావిగేటర్ డాట్ పాప్ పుష్ టు మనం ఇంకా లాగిన్ స్క్రీన్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను లాగిన్ స్క్రీన్ క్రియేట్ చేస్తాను. స్టేట్ఫుల్ తీసుకుంటా లాగిన్ స్క్రీన్. సో లాగిన్ స్క్రీన్ క్రియేట్ చేసేసా. సో యూజర్ని ఇక్కడ నుంచి నేను లాగిన్ స్క్రీన్కి తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తా మనకి యూజర్ని ఒకవేళ ఆల్రెడీ లాగిన్ అయితే హోమ్ స్క్రీన్కి ఎట్లా తీసుకెళ్ళాలని. మెటీరియల్, పేజ్, రౌట్, బిల్డర్, కాంటాక్ట్, సిటీసీ, వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇదేంటంటే యూజర్ని నావిగేట్ చేయడం అనమాట. మీరు ఒకవేళ ఈ సిరీస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఆల్రెడీ మనం దీని గురించి బొచ్చడి వీడియోస్ చేసుకున్నాం, 150 వీడియోస్ దాకా ఉన్నాయి చూడండి ఫ్లటర్ మీద. అండ్ ఇది వచ్చేసి స్కాఫోల్డ్ బాడీ. మనకి దీనికి ఏం అవసరం లేదు, జస్ట్ టెక్స్ట్ వెల్కమ్ టు మై యాప్.
వెల్కమ్ టు మై యాప్. సో దీని వ్రాప్ వచ్చేసి వ్రాప్ విత్ సెంటర్. ఓకే, అండ్ ఇక్కడ ఇనిట్ స్టేట్లో మనం ఒక లాజిక్ రాయాలన్నమాట. మనకి స్ప్లాష్ స్క్రీన్ అనేది ఒక 3-4 సెకండ్స్ కనిపించాలి కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే టైమర్ ఐ థింక్ ఫ్యూచర్ డాట్ డిలే ఫ్యూచర్ డాట్ డిలేడ్ అని మనకు ఒక మెథడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం డ్యూరేషన్ పాస్ చేసుకుంటాం. సెకండ్ మెథడ్ ఇక్కడ ఫ్యూచర్ డాట్ డిలేడ్ అన్నమాట. ఇది ఏంటంటే మనకి ఒక 5 సెకండ్స్ అట్లా ఆపుకోవడానికి ఇక్కడ మనకి యూజ్ చేసుకున్నాం అనమాట. ఈ డ్యూరేషన్ కూడా మీరు సెకండ్స్ మినిట్స్ ఇచ్చుకోవచ్చు. మోస్ట్లీ ఫ్లాష్ స్క్రీన్ వచ్చేసి 5 సెకండ్స్ ఉంటుంది. మనం 3 సెకండ్స్ కావాలనుకుంటే 3 సెకండ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన లాజిక్ ఏంటంటే ఈ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత యూజర్ ఈ స్క్రీన్లో చూపిస్తాడు. ఇక్కడ చూపించిన తర్వాత మనం ఒక 3 సెకండ్స్ తర్వాత యూజర్ని హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాం, లైక్ లాగిన్ స్క్రీన్కి తీసుకెళ్తున్నాం. అథెంటికేషన్ ఇంకా చెక్ చేయట్లేదు, అది నెక్స్ట్ యాడ్ చేస్తాను నేను అథెంటికేషన్ ఎట్లా చెక్ చేయాలనేది. అలా కాకుండా మీరు ఏదైనా డేటాని ఫెచ్ చేసుకోవాలి, ఏదైనా ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. వన్స్ మీరు డేటా ఫెచింగ్ కానీ మీ ఆపరేషన్ కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజర్ని నెక్స్ట్ స్క్రీన్కి నావిగేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను యాప్ని మళ్ళీ ఒకసారి రీరన్ చేస్తాను. సో మనకి వెల్కమ్ టు మై యాప్ అని వచ్చింది కదా. సో మై యాప్ అనగానే మన లాగిన్ స్క్రీన్కి వచ్చేసింది. ఇక్కడ లాగిన్ స్క్రీన్లో మనకి ఏం లేదు కాబట్టి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను స్కాఫోల్డ్ యాడ్ చేయగానే మన కలర్ అంతా చేంజ్ అయిపోయింది. మనకు తెలుసు కదా స్కాఫోల్డ్ మనం యూజ్ చేసేది. సో మన స్కాఫోల్డ్కి వచ్చేసాం. ఇక్కడ నేను యాప్ బార్ క్రియేట్ చేస్తాను. యాప్ బార్ కంట్రోల్ టైటిల్ వచ్చేసి లాగిన్. ఓకే, ఓకే పుష్ అంటే మనకి ఎట్లా వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలంటే నావిగేటర్, ఎందుకంటే ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి మనం బ్యాక్ ని క్లిక్ చేస్తే మళ్ళీ స్ప్లాష్ స్క్రీన్కి వెళ్తుంది అనమాట. సో అలా రావకూడదు కదా. సో అందుకోసమనే మనం ఏం మెథడ్ యూజ్ చేయాలంటే నావిగేటర్ డాట్ పుష్ రిమూవ్ అంటిల్ అనమాట. లైక్ ఈ మెథడ్ యూజ్ చేయాలి. ఈ మెథడ్ ఏంటంటే ఒకసారి మనం ముందు స్క్రీన్కి వెళ్ళగానే బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్క్రీన్స్ అన్నిటిని క్లియర్ చేసేస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టాక్ అంతా క్లియర్ చేసి, సో అందుకోసం మనం ఈ మెథడ్ యూజ్ చేయాలి. ఎందుకంటే స్ప్లాష్ స్క్రీన్ అనేది మనకి యాప్ ఓపెన్ చేసినప్పుడే వస్తుంది అనమాట. మళ్ళీ యాప్లోంచి మనకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు స్ప్లాష్ స్క్రీన్ రావద్దు. సో అందుకోసమే మనం ఇది యూజ్ చేస్తాం. నేను యాప్ని రన్ చేసా. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ యారో రాలేదు. ఎప్పుడైతే మనం ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేస్తాం మనం ఆటోమేటిక్గా యాప్లోంచి ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో ఆ విధంగా మనం రాయాలి. ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు లాగిన్ స్క్రీన్ చేస్తాను. ఓకే, లాగిన్ ఇక్కడ బాడీ. సో బాడీ వచ్చేసి కాలం. ఓకే, మనకి హార్ట్ రీలోడ్ చేసాం కాబట్టి మనకి ఇంత వస్తుంది. సో ఇక్కడ 2 టెక్స్ట్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. టెక్స్ట్ ఫీల్డ్స్ ఇది ఎందుకంటే మనకి యూజర్కి ఇన్పుట్ తీసుకోవాలి కదా యూజర్ నుంచి. సో దానికోసం అనమాట. సో డెకరేషన్ ఇన్పుట్ అంటే మనం ఇక్కడ కొంచెం ఆప్షన్స్ చూపించాలి కదా యూజర్కి ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయమని. సో దానికోసం అనమాట. లైక్ లేబుల్ టెక్స్ట్ ఈమెయిల్ హింట్ టెక్స్ట్ వచ్చేసి కూడా ఎంటర్ ఈమెయిల్. మనం ఆల్రెడీ పెట్టేసినాం. అండ్ దీనికి ఒకవేళ మీకు బాక్స్ లెక్క కావాలనుకుంటే బోర్డర్ వచ్చేసి అవుట్లైన్ ఇచ్చేసుకోండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇవన్నీ వచ్చేస్తే మీరైతే డైరెక్ట్గా స్కిప్ చేసుకోండి, నో వరీస్ అనమాట. లైక్ కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. అండ్ దీని మొత్తం నాకు ప్యాడింగ్ కావాలనుకుంటే నేను జస్ట్ ర్యాప్ విత్ ప్యాడింగ్తో ర్యాప్ చేస్తున్నా.
అండ్ నేను ఇక్కడ ఒక 2 కంట్రోలర్స్ని కూడా క్రియేట్ చేస్తున్నా. టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్. నేను ఈ వీడియోలో బేసిక్గా చెప్పేద్దాం అనుకుంటున్నా, MVC ఏమి యూజ్ చేయకుండా. వాళ్ళ మీకు కావాలి అనుకుంటే చెప్పేది, ఎందుకంటే అవన్నీ యూజ్ చేస్తే మనకి ఇప్పుడు మనం మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే మనకి చార్టింగ్ లాజిక్ కోసం అనమాట. సో అందుకోసమే నేను ఏమి యూజ్ చేయట్లా, డైరెక్ట్గా రాసేస్తా పాస్వర్డ్. సో ఎడిటింగ్ కంట్రోల్కి వచ్చేసి ఒకవేళ మీకు అది కావాలనుకుంటే మెన్షన్ చేయండి కామెంట్లో. సో నేను నెక్స్ట్ అప్కమింగ్ చెప్పే వీడియోస్లో నేను దాన్ని కన్వర్ట్ చేస్తా, సేమ్ దాన్ని కన్వర్ట్ చేసేసి ఇంకొక లెక్క మనకి 2 వచ్చేసినాయి. రెండింటి మధ్య గ్యాప్ కావాలి కాబట్టి సైజ్డ్ బాక్స్, హైట్ 20. ఓకే, సెంటర్లో వచ్చేసి సెంటర్లో పెట్టేద్దాం. ప్యాడింగ్ అప్లై చేసాక రాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేసేది, ఇక్కడ మనం ఎంటర్ చేసే టెక్స్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు వచ్చేసి కీబోర్డ్ సజెస్ట్ చేయాలన్నమాట. కీబోర్డ్ మనకి ఈమెయిల్. సో టెక్స్ట్ ఇన్పుట్ టైప్, కీబోర్డ్ టైప్ అని మనకు డైరెక్ట్గా ఉంటుంది. కీబోర్డ్ టైప్ టెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ టెక్స్ట్ అని పెట్టేసుకుంటే, ఒకవేళ మీకు నెంబర్ కావాలనుకుంటే నెంబర్ ఫార్మేట్ అని పెట్టుకోవచ్చు. అండ్ ఇది మనకి పాస్వర్డ్ కాబట్టి అబ్సెక్యూట్ ట్రూ. సో దీనివల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే ఇక్కడ ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో అది ఆటోమేటిక్గా మనకి డాట్స్లో కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ క్రియేట్ చేయాలి. సో ఈ బటన్ వల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా యూజర్ లాగిన్ అయిపోతారు. సో ఇక్కడ మనకి ఎలివేటెడ్ బటన్ అని ఒకటి ఉంటుంది కదా. సో ఎలివేటెడ్ బటన్ని క్లిక్ చేస్తాం. టెక్స్ట్ లాగిన్. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు లాగిన్ జరిగిపోయింది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా, లాగిన్ అని. జస్ట్ ఈ మెథడ్ని నేను కాల్ చేస్తాను అనమాట. లైక్ ఇది మన ఫైర్బేస్తో చేస్తాం, నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం జస్ట్ ఇక్కడ పెట్టుకుందాం స్ట్రింగ్ ఈమెయిల్. సో ఈమెయిల్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ లిజనర్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకుందాం. .text పాస్వర్డ్. ఇక ఈ కంట్రోలర్ నుంచి పాస్వర్డ్ వస్తుంది. మనం జస్ట్ ఆ రెండింటిని తీసుకొని ఇక్కడ ప్రింట్ చేసుకుందాం, లైక్ వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి. లాగిన్. ఓకే, డైరెక్ట్ దీన్ని ప్రింట్ చేసుకున్నాం. ఈమెయిల్ మీరు డీబగ్గింగ్ ఏం చేసుకోవచ్చు ఓపిక ఉంటే. సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ వచ్చేసి లాగిన్ మెథడ్ కాల్ కాగానే మనకి ఇక్కడ మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. అంటే మనకి సక్సెస్ఫుల్గా రాసేసాం యూఐ. సో నేను సేమ్ ఇదే యూఐని తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ స్క్రీన్లో కూడా పెడుతున్నా. సో నేను జస్ట్ ఇక్కడ నేమింగ్ మార్చుకుంటాను అంతే అనమాట. దీని మీద రైట్ క్లిక్ చేసేసి రిజిస్టర్ స్క్రీన్ అని పెడతాను అనమాట. లైక్ ఈ కోడ్ అంతా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది గిట్హబ్లో. సో ఇక్కడ ఉంటుంది అనమాట అవైలబుల్. మీకు ఎక్కడి నుంచి అయినా రిఫర్ చేసుకోవచ్చు, లిబ్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసుకున్నా. ఒకవేళ మీకు నచ్చినట్టు ఉంటే ఇక్కడ స్టార్ ఇవ్వండి. సో నాకు కూడా ఎంకరేజ్మెంట్ లెక్క ఉంటుంది. ఓహో, ఇది పని చేయట్లేదు డైరెక్ట్, లేకపోతే మనం రీఫ్యాక్టర్ రిజిస్టర్ స్క్రీన్. ఓకే, మనం ఇది ఇట్లా చేయడం బెస్ట్. రిజిస్టర్ స్క్రీన్ అనగానే మనకి ఇక్కడ రిజిస్టర్ అయిపోద్ది అనమాట. ఇక్కడ రిజిస్టర్ అని మార్చేద్దాం. రిజిస్టర్. ఓకే, ఇక్కడ మనం ఒక బటన్ పెడతాం అనమాట. లైక్ యూజర్ ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అవ్వాలంటే మనం ఆ స్క్రీన్కి తీసుకెళ్ళేటప్పుడు. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ బటన్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో టెక్స్ట్ బటన్. ఓకే, టెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం. చైల్డ్ టెక్స్ట్ ఈక్వల్ టు
create a new account దగ్గర navigator డాట్ ఇక్కడ మనం పుష్ వాడాలన్నమాట. లైక్ ఇప్పుడు నువ్వు రిమూవ్ అంటిల్ వాడడానికి ఇక్కడ మనం మొత్తం వేసిపోయింది. సో అందుకోసం ఇక్కడ మనం పుష్ వాడాలి. రిమూవ్ పుష్ ఆల్రెడీ మనం ఇక్కడ మెటీరియల్ పేజ్ ఇది ఆల్రెడీ రాసినాం కాబట్టి దీన్ని కాపీ చేసేసుకున్నాం. మీరు కాపీ పేస్ట్ ఎంత ఫాస్ట్గా చేస్తుంటే మీరు అంత ఫాస్ట్గా డెవలపర్ అవుతారనమాట. దట్ ఈస్ ద ట్రూత్. ఓకే, డన్. ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ దీనిలో క్లిక్ చేస్తే మనం ఆ పేజ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక్కొక్కసారి దీన్ని కూడా తీసుకెళ్ళి ఒక రిజిస్ట్రేషన్ స్క్రీన్లో పెట్టేద్దాం. రిజిస్ట్రేషన్ స్క్రీన్లో పెట్టేసి ఇప్పుడు మనం దీనిలో క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ స్క్రీన్కి వెళ్తాం కదా. ఇక్కడ మనం ఇక్కడ రిజిస్టర్ సో రిజిస్టర్ అని చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ క్రియేటెడ్ an అకౌంట్. ఇక్కడ మనం డెస్ట్ డాట్ పాప్ అని యూజ్ చేస్తే సరిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం ఆ స్క్రీన్ నుంచే అది వచ్చేసింది ఆటోమేటిక్గా. ఆల్రెడీ క్రియేటెడ్ an అకౌంట్, ఆల్రెడీ హ్యాడ్ an అకౌంట్. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉందా అంటే మనం డైరెక్ట్గా అతన్ని మళ్ళీ లాగిన్ స్క్రీన్కి తీసుకెళ్ళిపోతాం అనమాట. లైక్ జస్ట్ పాప్ మెథడ్ కాల్ చేస్తే మనకి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. ఈ విధంగా లైక్ యూఐ ఇంకా బ్యూటిఫుల్గా కూడా క్రియేట్ చేయొచ్చు. నేను మా క్లయింట్స్ చాలా మంది క్రియేట్ చేశాను, బట్ నేనంత యూఐకి గ్రేట్ ఫ్యాన్ కాదు. సో అందుకని నాకు ఫంక్షనాలిటీ రాయడంలోనే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకోసమని నేను యూఐగా లైక్ నా వీడియోస్ చూస్తున్నా కానీ మీరు అనుకోవచ్చు ఇది రాదు అనుకుని. లైక్ నేను క్రియేట్ చేయగలిగితే కస్టమ్ వీడియోస్ కూడా చాలా బ్యూటిఫుల్గా, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ రాదనమాట ఫంక్షనాలిటీ చేసే అంత. సో అందుకోసమనే నేను జస్ట్ డమ్మీగా క్రియేట్ చేస్తుంటాను అనమాట. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో లైక్ ఎట్లా అకౌంట్ని ఎట్లా సెటప్ చేయాలి దాని గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ప్రెజర్, జస్ట్ చూసేనే నేర్చుకోండి. లైక్ మై లాస్ట్ మోటో గోల్ ఏంటంటే చూసి ఎంతో కొంత నేర్చుకోవాలనేది నాకు సబ్స్క్రైబర్స్ అదంతా నాకు అంత లేదు. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఈ సోర్స్ కోడ్ అంతా మీకు ఇక్కడ ఉంటుంది. అండ్ గిటార్ లైక్ నేను లింక్లో కూడా ఇస్తా, చూద్దాం. నెక్స్ట్ వీడియోలో దీన్ని సర్వర్కి ఎట్లా కనెక్ట్ చేసి ఆథరైజ్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.